ఆ గురుతును చూచి మరణదూత ఆ తలుపును దాటిపోవును అనింది. చూడండి, ఆ రక్తము దేనిది అనగా పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తం. చూడండి, పండుగలు అనేవి వాస్తవానికి మనము పగటి కాలము చేస్తాం. అన్యులే కానీ మనము చేయవలసిన పండుగలే కానీ పగటి కాలమే పండుగలు చేస్తాం. పండుగలలో తెలియకుండానే కొన్ని సంతోషకరమైనటువంటి కార్యాలు మనము చేస్తాం. చూడండి, ఇక్కడ ఈ పండుగ పగటి కాల పండుగ కాదు. ఏ పండుగ? రాత్రి ఆచరించాలి. ఇది ఒక దైవజనుడు పాడుతూ కన్వెన్షన్ పుస్తకంలో ఉంది. ప్రభువు రాత్రి భోజన మర్మ మెరిగి పుచ్చు కొనుచున్న మా ప్రియ విశ్వాసి. ప్రభువు రాత్రి భోజన మర్మ మెరిగి పుచ్చు కొనుచున్న మా ప్రియ విశ్వాసి. మానవ పాప ఫలితము కట్టుపడియో నిందాలవమానములను వారించే కఠినమైన సిలువా శ్రమ సాగించే నలుగా గోట బడుట కొప్పుకొని నరునికి జీవాహారము తానయ్యే. నలుగా గోట బడుట కొప్పుకొని నరునికి జీవాహారము తానయ్యే. దేవుని పిల్లరా, ఆ రాత్రి జరిగినదేమనగా అని అర్ధరాత్రి వేళ చరిత్రను గురించి నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనము నుండి మీరు చూస్తారు. చదవద్దు. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, దేవుని పిల్లరా, జరిగినది ఏమనగా అంటే ఆ చరిత్రను చదివేటప్పుడు జరిగినదేమనగా ఇది ఒకరికి తెలియచేసేటప్పుడు జరిగినదేమనగా అని చెప్పటం మనము ఆ పదాన్ని వాడతాం. ఇప్పుడు మీకు ఈ పస్కా పండుగ రోజున సంహార దూత, మరణ దూత మీ ఇండ్లలోనికి చొరబడడు అనే మాట దగ్గరే మనము వాక్యాన్ని నడిపిద్దాం. అసలు సంహార దూత అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే నరకము అనే రెండవ మరణము. సంహార దూత అంటే ఏంటంటే దేవుని పిల్లరా, సహజ మరణం అందరికీ వస్తుంది. భూమి మీద ఉన్నది ఏ మరణం అంటే సహజ మరణం. అంటే ఇది పశువులకు, పక్షులకు, భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి, చెట్టుకి, మనిషికి సంబంధించినది ఈ మరణం. బైబిల్ పట్టుకునేటప్పుడు అసలు ఈ మరణమును గురించి అయితే మతం అవసరం లేదు, మార్గం అవసరం లేదు, అసలు భక్తి అవసరమే లేదు. చనిపోయిన తర్వాత ఒక చరిత్ర ఉంది. చనిపోయిన తర్వాత ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రకి కారణము రెండున్నాయి, పాపమో పుణ్యమో. ఈ రెండిటికి భయపడుతూ మానవుడు భూమి మీద యాగాలు, యజ్ఞాలు, కాలినడక, ఆయా భక్తులు, ఆయా భక్తి పరులు, ఆయా ఆరాధనలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు సంహార దూత అనే మాట దగ్గర మనం ఉన్నాం. సంహార దూత అనే మాట ఏంటి?
నరకమనే రెండవ మరణం. సంహార దూత అనే మాటకు అర్థం చెప్పండి. నరకమనే రెండవ మరణం అంటే మనలో ఇద్దరున్నారు. ఒకడు శరీరానుసారమైన మరణం, రెండవది ఆత్మ. ఈ ఆత్మ మహిమలోకానికి వెళ్ళేది, దేవునితో ఉండేది. ఆత్మ మరణము ఎప్పుడనగా కడవరి తీర్పు, దానికి రెండవ మరణము అని అర్థం. ఈ గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల అనేది యేసు స్వామి సిలువలో బలి అయిన గొర్రెపిల్లకు సాదృశ్యంగా ఉంది. ఆనాటి కాలములో పాపానికి వెల చెల్లించుకుంటూ దేవుడు పశువుల రక్తమును, గొర్రెల యొక్కయు కోడెల యొక్క రక్తమును అలాగును వధించి, వెల అనగా అసలు సొమ్ము అలాగే ఉంటుంది, దానికి వడ్డీ కట్టుకుంటూ రావాలి అని అర్థం. అలాగున పాత నిబంధన కాలములో పాపమునకు పరిహారము, దానికి గొర్రెపిల్ల రక్తము. సరే, ఆ గొర్రెపిల్ల రక్తము సంహార దూతను లోపలికి సొరబడకుండగా ఐగుప్తు నుండి కానాను దేశానికి నడిపించింది అనేది చరిత్ర. ఆ చరిత్రను మనం ఎలా తీసుకోవాలి? యేసు స్వామి శిలువ మీద గొర్రె పిల్లగా సర్వమానవాళి కొరకు రక్తమును సిందించి ఐగుప్తనే లోకము నుండి పరలోకమనే పరమకానానికి చేర్చడానికి ఆయన భూమిని తన రక్తముతో కడిగి ఇప్పటి నుండి క్రీస్తునందున్న వారికి నరకమనే రెండో మరణమో తప్పించుకుంటారు, క్రీస్తునందున్న వారికి మాత్రమే. సరే, ఒకసారి యేసు ప్రభుల వారు పరలోక మర్మాలు చెప్పుకుంటూ వచ్చి కొన్ని అర్థం కాని మాటలు శాస్త్రుల దగ్గర, పరిచయుల దగ్గర, ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గర విపులముగా చెప్పటం జరిగింది. ఎందుకంటే ఆనాటి కాలంలో ప్రభు ఉండగానే ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే బైబిల్ను ఉపదేశించేవారు. అలాగనే సద్దుకయ్యలు, మరి పరిచయులు, అలాగనే సమాజ మందిరపు అధికారులు అంటే మందిరానికి ఉన్నటువంటి కొన్ని అధికారాల్లో నడిచేవారు. యేసు ప్రభుల వారు సమాజ మందిరాల్లోనికి వెళ్ళిచున్నప్పుడు ఆ తెగల వారందరూ వస్తూ ఉండేవారు. పరిచయులు అంటే ముందు నడిపించి ప్రభు రాకముందు సమాజ మందిరాలకి క్లియర్ చేయించి ఈరోజు ప్రభు వస్తున్నాడు, ఒక సభ జరుగుతుంది. ఇలాగున లోకాసువార్త 12వ అధ్యాయం దగ్గరికి రండి. ఇక్కడ ప్రభుల వారు మాట్లాడుతూ ఆ ప్రజల నాడిని ఆయనకి తెలియంది ఏం లేదు. మనము పైరూపం చూస్తాము, మన దేవుడు లోపల చూస్తాడు. మీరు మందిరంలో, మీరు బయట నాకు కనపడుతున్నారు, కానీ లోపల చూసేవాడు ఎవరు? దేవుడు. పరీక్షించి పరిశోధించేవాడు దేవుడు ఇక్కడ ఉన్నాడు. నేను మీకు బోధిస్తుంటే ఆయన ఆత్మలకు పండితుడై బోధిస్తున్న ఇక్కడున్నాడు. ఆయన ఏమన్నాడంటే, జాగ్రత్త, మీరు చీకటిలో చేసేయి వెలుగులోనికి వస్తాయి. చీకటిలో చేసేవి ఎక్కడికి వస్తాయంట? వెలుగులోకి వస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే, మనము తెలియకుండా చేసే తప్పులు ఎవరు చూడలేదు కదా, ఎవరు చూడడం లేదు కదా. వాస్తవానికి ఇలాంటి తప్పులు పాపమనే చీకటిలో ఇప్పటికీ కొంతమంది ఇలాగ ప్రయాణం, అన్యులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అనేక మంది బోధకులు ఉన్నారు. అవి చీకటిలో నడిచేవి, ఎవరికి కనబడడం లేదని. దానికి దావీదు ఏమంటాడంటే 90వ కీర్తనలోనూ నా రహస్య పాపములు నీ ముఖబింబములో కనబడుచున్నాయి అని 90వ కీర్తనలో 8-10 వచనాల మధ్యన మీకు కనబడుతుంది. చూడండి ఆయన దోషములు ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ఆయన ముఖ కాంతిలో రహస్య పాపములు అక్కడ కనబడుతున్నాయి. సరే, అక్కడ చెప్పుకుంటూ వచ్చి సహజంగా
బైబిలు అక్షరాలు మనం చదువుతున్నాం. యాజకుడు మీతోటి మనుషుడు. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉంటాను, కిందకి దిగినప్పుడు మీతో కలిసి మీతో మాట్లాడుతూ ఇలా నడుస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభుల వారు చెప్పినది ఏంటో తెలుసా? ఒక చక్కని మాట చెప్పాడు. చీకటిలో తప్పులు చేసేవారులారా, మీరు ఎవరూ చూడడం లేదని అలా వెళుతున్నారే, అలా కాదు, మీరెవరికి భయపడాలో నేను చెప్తాను విపులముగా అని 5వ వచనానికి ఒకసారి వచ్చి చదవండి. చూడండి, అక్కడ మీరు అందరూ చూడండి. ఆయన ఆ చరిత్రను చెప్పుకుంటూ వచ్చి, మీరు ఎవరికి భయపడవలెనో మీకు తెలియచేతును. చూడండి, అక్కడ అందరూ చూడండి, చదువుదాం. చూడండి, చంపిన తరువాత నరకములో పడద్రోయి వానికే భయపడుడి. దేవుని ప్రార్థన. ఇది మీకు అర్థం అవ్వాలి. సంహార దూత అంటే ఎవరు అనేది మీకు ఇక్కడ తెలియాలి. శరీరమును చంపిన తరువాత, దేహమును చంపిన తరువాత మీరెవరికి భయపడవలెనో నేను తెలియచేస్తాను. నరకములో పడద్రోయు వానికి ఏం చేయాలంట? మనము భయపడాలి. ఎవడాడు నరకములో పడద్రోసేది అంటే సంహార దూత. వాడు లూసిఫర్. మరణము అనేది సహజ మరణం దేవుడు అందరికీ ఇచ్చాడు. కానీ నిత్య నరకాగ్నిలోనికి తీసుకుని వెళ్ళేవాడు సంహార దూత. వారికి మీరు భయపడండి. మీరు ఆరాధనకు వస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సంఘములో ఆధిక్యత అధికారములో మనము నడుస్తున్నాం పేరు కోసం. కానీ నీ లోపల దేవుడు ఉన్నాడా? నీ రహస్య పాపములు ఒక చోటన బయటకు వస్తాయి. నీ రహస్య పాపములు ఒక చోటన బయటకు వస్తాయి అని చెప్పుకుంటూ ఒకసారి మీకు నరకములో పడద్రోయువాడు, దానికి 2వ మరణం. ఆత్మ మరణం ఏ మరణం చెప్పండి? 2వ మరణం. అసలు ఇందులోనికి ఎవరు వెళతారు? ఈ నరకమనే 2వ మరణములోనికి ఎవరు వెళతారు? సహజంగా మనము తప్పు చేసి దేవా క్షమించు, ఇది ఒక పరిపాటిగా వెళ్ళిపోతుంది, సహజంగా వెళ్ళిపోతుంది. వాస్తవానికి నేను మీతో పాటు ఉన్నాను, ఎప్పటికప్పుడు నాకు మరణం వస్తుంది, ప్రతి వానికి మరణం వస్తుంది. తరువాత అనుభవించవలసింది ఉండవలసింది ఎక్కడ? అక్కడ ఉండేవారు ఎవరు? ప్రకటన గ్రంథము 21 21వ అధ్యాయము 8వ వచనము. అందరూ అక్కడ చూడండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఉందా అక్కడ ఎవరెవరు వెళ్తారో అని? ఎందుకంటే అక్కడ చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. ఎవరైనా చివరికి చెప్పే మాటే అది. ఏమండి, ఎవరైనా చెప్పే మాట అదే. ఆ మాటను ఒకసారి ప్రభుల వారు ఈ తెగుళ్ళను చెప్పుకుంటూ వస్తూ విసుగుదల చెంది చివరి మాటలు ఆయన చెప్పుకుంటూ వచ్చి ఏమన్నాడంటే, చెప్పగా ఎవరైనా తండ్రి అయినా తల్లి అయినా చెప్పవలసిన అంతకాలము చెప్తారు. చివరికి ఇక వారు కూడా చేతులు ఎత్తేస్తారనుకో, దేవుడు కూడా అలాగే మాట్లాడాడు. వీడు మార్పు చెందడరా,
అనే వారికి బైబిల్ ఏమని చెప్తుందో ఒక్కసారి మీరు మనందరము కూడా బైబిల్ని చూద్దాము. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనము 11వ వచనము చదవండి. చూడండి, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనేము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేము, నీతిమంతుడుగానే ఉండనేము, పరిశుద్ధుడుగానే ఉండను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చూడండి, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనుంది. నేను అల్పయో మోగయు మొదటి వాడును కడపటి వాడును ఆదియు అంతమునై ఉన్నాను అన్నాడు. చాలు, అది ఇక చివరి ప్రసంగం. దేవుడు కూడా నీతిమంతుడే, అన్యాయస్తుడు, అపవిత్రుడు. ఇక చెప్పవలసిందంతా చెప్పేశాడు. నువ్వు రెండో మరణాన్ని, నరకమనే అగ్నిగుండాన్ని కోరుకుంటావా? నీవు ఇక్కడ ఉంటావా? చూడండి, ఇలాంటి భయంకరమైన పరిస్థితి మానవుని మీద పగబట్టి ఉంది. యేసు ప్రభుల వారి లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? ఆనాడు పస్కా గొర్రె పిల్ల ఐగుప్తు అనే లోకము నుండి విడిపించి కానాను దేశానికి చేర్పించింది. 2000 సంవత్సరములకు ముందు యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి కపాలమును కల్వరిగా మార్చి శిలువ మీద తన స్వంతము రక్తమును, తన స్వాస్థ్యమనే శరీరమును, తనకున్నదంతా ఇచ్చివేశాడు. నరకమనే రెండో మరణాన్ని తప్పించడానికి యేసు ప్రభుల వారు నీ కొరకు ఆయన ఏ గొర్రె పిల్లగా వచ్చాడు అంటే, ఒకసారి ఈ లోకాసు వార్తలో 22వ అధ్యాయములో ఆనాడు యూదుల పండుగ ఇక మనకి సమీపముగా ఉంది. యేసు స్వామి శిలువ ఆ యొక్క దగ్గరికి వెళ్ళే కార్యక్రమం అప్పుడు అంటాడు యేసు ప్రభుల వారు 7వ వచనములో, పస్కాను పశువును వధింపవలసిన పులిన రొట్టెల పండగ దినము రాగా యేసు పేతురును యోహాను చూసి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను. దేవుని పిల్లరా, ఇప్పుడు మన పస్కా పండుగ అనే దాని దగ్గర ఉందాం. చూడండి, యేసు ప్రభుల వారు నేను సిలువకు వెళ్ళవలసిన సమయం సమీపమయ్యింది. సిలువ అనేది శుక్రవారం పరిశుద్ధ దినం, అలాగే గురువారం నాడు పస్కా పండుగ. మీరు దీనిని సిద్ధపరచడానికి వెళ్ళండి. పేతురు యోహాను యాకోబును పంపించినట్టుగా మనం చూస్తాం. ఆ గొర్రెపిల్ల ఎక్కడ? పస్కా గొర్రెపిల్ల ఎక్కడ? ఆనాడు యేసు ప్రభుల వారు పస్కా గొర్రెపిల్లను ఎందులో చూపించాడో తెలుసా? రెట్టను చూపించి ఇది నా శరీరం అన్నాడు. అదే పస్కా గొర్రెపిల్ల యొక్క శరీరం. ద్రాక్ష రసమును చూపించి ఇది నా రక్తము అన్నాడు. అదే పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం. ఆ రక్తమే నీ దేహం అనే ఇంటి మీద గుర్తుగా ఉండాలి. ఒకవేళ మీరున్న ఇళ్ళని మీరు అనుకుంటున్నారేమో, అది కాదు. ఒకసారి మీకు విప్లవం చెప్పాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. ఒకసారి దయచేసి క్షమించండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఏముందంటే, మనమే ఆయన ఇల్లు అంటే 6వ వచనం.
అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ ఉత్సాహమును తొదముట్టి స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన. కరెక్ట్. 6వ వచనం. ఆయన చూడండి, మనం ఎవరిల్లు చెప్పండి? ఆయన ఇల్లు. మనం కట్టుకున్న ఇల్లు ఎవరిదే? మన ఇల్లు. ఇప్పుడు డాబా అయినా, అది అంతస్తుల ఇల్లు అయినా, ఇప్పుడు మా రుణోదయ ఇల్లు అయినా, మా ఇల్లు అయినా, మనలో ఉన్న ఇల్లు అయినా, ఎవరి ఇల్లు అంటాం? మన ఇల్లుకి ఏముంటుందంటే ఊరి పేరు ఉంటుంది, ఊరి పేరు ఉంటుంది, దాని యజమాని పేరు ఉంటుంది, దాని యొక్క ఆ రాష్ట్రం పేరు ఉంటుంది, ఆధార్ కార్డు అంతా నీ ఇంటి మీద ఆధారపడి గుర్తు ఉంటుంది. అయితే ఇప్పుడు నీవు ఇక్కడికి వచ్చిన వారందరూ మనం ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. దేవుని పిల్లారా, మనమే ఆయన ఇల్లు. ఆ ఇంటి మీద ఆ గొర్రె పిల్ల గుర్తు ఉండాలి. నీ దేహం అనే ఇంటి మీద గొర్రె పిల్ల గుర్తు ఉన్నప్పుడు నీ ఆత్మ మహిమ లోకానికి, నిత్యము జీవించే ఆ లోకానికి ప్రభువుతో కూడా ఉండడానికి వెళుతుంది. అంటే ఎప్పుడైతే నీవున్న ఇల్లు మీద ఆ రక్తము గుర్తుగా ఉందో సంహార దూత నీ లోపలికి రాదు. సంహార దూత లోపలికి రాదండి. ఆ సంహార దూత ఏం చేస్తుంది చెప్పండి? నరకములో పడవేస్తుంది. పాపము చేయించి, పాప ప్రేరేపణ కలిగించి, పాపము చేయించి ఎక్కడ తోసేస్తుంది? నరకమనే 2వ మరణం. సరే, ఈ సబ్జెక్ట్ని మన చివరికి చెప్పేసి నేను ఇంకో సబ్జెక్ట్కి వెళ్తా ఉంటే సమయం ఉంటే. మత్తయి సువార్తలోనూ దేవుడు ఏం చేస్తాడంటే, అసలు వీరందరినీ గమనించాలి, అసలు దేనికి ఆరాటం పడుతున్నారు వీరు అని చెప్పి ఆయన 22వ అధ్యాయంలో ఒక ఉపమాన రీతిగా పరలోకము ఒక పెండ్లిని పోలి, పెండ్లి కుమారుని పోలి, పెండ్లి విందునకు పోలి ఉందని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు 22వ అధ్యాయంలో. వాస్తవానికి పెండ్లి పిలుపు, బంధువులందరూ పిలువబడతారు పెండ్లి పిలుపుకు. ఇది ఒకవేళ అది ఆ పెండ్లి పిలుపు అని మీరు అనుకోవచ్చు. ఇది కూడా మనకు ఒక పెండ్లి పిలుపు లాంటిదే. ఇప్పుడు మనకి ఇది పెండ్లి ఆహ్వానం. వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉంది. తన భార్య తన్ను తాను సిద్ధపరచుకుందని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో ఉంది. సరే, ఇప్పుడు ఈ పిలుపు ప్రభులు వారు ఏం చేస్తాడంటే, పిలిచినప్పుడు చావకులైన వారు వెళితే సాడులు చెప్పినట్లుగా ఉంది. పొలం కొనుక్కోవాలనో, మేము పెళ్లి చేసుకోవాలనో, మేము వ్యాపారం చేసుకోవాలనో వారి ఉద్దేశాలు చెప్పుకుంటూ వెళితే అప్పుడు వారు వచ్చి, ప్రభా వీరందరూ ఇలాగ అంటున్నారు అని అన్నప్పుడు ఆయన కోపపడట, మీరు వెళ్ళి చూడండి, రాజమార్గమునకు పోయి మీకు కనబడిన వారిని అందరినీ తోడుకొని రండి. చూడండి, అక్కడ 10వ వచనంలో ఏముంటుందంటే, ఆ పెండ్లిశాల విందులోనికి దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అక్కడ ఒక మాట ఉంది. ఒకసారి ఆ విందులో చూడండి, పెండ్లిశాల నిండెను, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చాడు. ఇప్పుడు కూర్చున్న వారిని రాజుగారు ఎలా వచ్చాడు చెప్పండి? ఆయన యేసు ప్రభుల వారు ఆయన పెండ్లి విందులో ఉన్న వారిని చూడ వచ్చాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ మిమ్ములను చూడ వచ్చాడు. దైవముల మధ్యన దేవుడు సంచారము చేస్తూ తీర్పు తీరుస్తున్నాడు. ఆయన చూడవచ్చాడు, అందరిని చూస్తున్నాడు. పై వస్త్రము అందరికీ ఉంది. వాస్తవానికి లోన ఎన్ని ఉన్న తెల్లని వస్త్రము పరిపాటి అయిపోయింది. మనకి కట్టుకోవాలి, కట్టుకుని రావాలి. దైవభక్తికి సాదృశ్యం. నేను ఆరాధనకు వెళుతూ సాదృశ్యం. దానికంటే ముందు నీ హృదయం అనే తెల్లని వస్త్రము, అది పెండ్లి వస్త్రం. అక్కడ చూచి ఒకరిని
అతడు పిలిచాడు, ఏమన్నా తెలుసా, స్నేహితుడా అన్నాడు. వాస్తవం, ఎంత చక్కని మాట అది. ఎవరికి స్నేహితుడు ఇతను? దేవునికి స్నేహితుడు, వాక్యమునకు స్నేహితుడు, ప్రార్థనకి స్నేహితుడు, సంగమునకు స్నేహితుడు, యాజకునికి స్నేహితుడు, దైవ కార్యానికి స్నేహితుడు, దశమ భాగానికి స్నేహితుడు, అన్నిటికీ ఇతడు స్నేహితుడే. మంచి పేరుంది. చాలామందికి ఇది చూస్తాము. ఎందుకంటే పైరూపం మనందరికీ కనబడుతుంది. ముందులో కూర్చున్నాడు ఇతను, ముందు వరుసలో కూర్చున్నాడు. రాజు చూడవచ్చాడు, దేవుడు చూడవచ్చాడు. నా స్నేహితుడా! అబ్బాయి ఎంత చక్కని ఆ పిలుపండి. పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి? చూడండి, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చాడుగా అతడట ఏమైపోయాడట? ఇంకా చెప్పడానికి సమాధానము లేదు. లోపలంతా మచ్చలన్నీ ఆయన కనబడుతున్నాయి. ప్రేమతో పిలిచిన ఆయనట జవాబు చెప్పలేకున్న అతను చూసి అప్పుడు ఏమన్నాడో తెలుసా? చూడండి, అక్కడ ఒక మాటను చూడండి, బైబిల్ బాగా చదివేవారులారా, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పునో పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారికులతో చెప్పాను. దేవుని పిల్లారా, ఎందుకంటే అదే 12వ అధ్యాయంలోకి వస్తుంది. జాగ్రత్త, మీ చీకటిలో చేసిన ఎక్కడ కనపడతాయి అంట? వెలుగులో కనపడతాయి. ఒక దినమనా, తీర్పు దినమనా, మీరు దేనికి భయపడాలో చెప్తున్నా. మీకంటే బలవంతుడు సంహార దూత మిమ్మల్ని చుట్టుకుని తిరుగుతున్నాడు. వాడు నరకములోనికి త్రోసివేస్తాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏముంటుందంటే అక్కడ ఏడుపును. ఇప్పుడు మనం చనిపోయేటప్పుడు సహజంగా కొందరు మరణం కాలమన్నా చూడలేము, వాళ్ళ బాధను చూడలేము. విలవిలా కొట్టుకుంటున్నాడు నాయన, ఇంకా మరణమో. అసలు ఈ దేహాన్ని విడిచినప్పుడు వారి యొక్క దేహం పడే బాధను చూడలేము. మరణపు తీర్పు, మరణమిచ్చే తీర్పు. కానీ ఈ దేహము ఆ మరణము అంచున విడిచిన తర్వాత మనము సమాధిలో పెట్టి తీసుకెళ్తాం. కానీ ఆత్మమరణం అలాంటి కాదు సుమా. మరణమా నన్ను చంపేయి అంటదంట ఆత్మ. అప్పుడు మరణము నీ దగ్గరికి రాదట. ఎంతకాలం ఏడవాలి అంటే యుగ యుగములు, తరతరములు ఏడవాలి. దేవుని పిల్లలు, ఒకవేళ ఇక్కడతో ముగిసిపోతుంది అనుకుంటున్నారేమో, ఒక దీని గురించి పాట పాడి నేను ముగించేస్తాను. చూడండి, నరకమన్నది నిరతముండునయో, కన్వెన్షన్లో ఉంచండి. అది ఎన్నో పాట కూడా నేను మర్చిపోయాను. అక్కడ చూడండి, నరకమన్నది నిరతముండునయో, ఆ ఘోర నరకమునందు పాపులు ఏడ్చుచుందురయో. ఎన్న పాట? 72 రైట్ కొట్టినా. ఆ ఘోర నరకమునందు పాపులు బాధపడుదురయో, మరియు నగ్ని పురుగులందున కొరుకుచుండును తరుగలేకను. ధరణి కాదది, దరియు కాదది, మరణమెదికిన దొరకనందున. నరకమన్నది నిరతముండునయో, ఆ ఘోర నరకం నందు పాపులు బాధపడుదురయో. రెండవది, నోరు నెత్తి కొట్టుకుందురయో, ప్రభు యేసు క్రీస్తు నమ్మనందు నొచ్చుకుందురయో.
పురుగు చావదు అగ్ని ఆరదు కొరుకుచుందు పండ్లు పటపట. పురుగు చావదు అగ్ని ఆరదు కొరుకుచుందు పండ్లు పటపట. తిరిగి తిరిగి చూచుచుందు పరుగులెత్తక ఏడ్చుచుందురు. నరకమన్నది నిరతముండునయో ఆఘోర నరకం నందు పాపులు ఏడ్చుచుందురయో. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళి పాడతారు. ఈ పాటలో 2 చరణాలు ఉన్నాయి. ఎలా ఉంటే మీకు కనబడతాయి. అదే ఇప్పుడు చరిత్ర. చూడండి, సంహార దూత మీ తలుపును దాటిపోతుంది. దేన్ని చూసి? మీరున్న ఇండ్ల మీద ఆ రక్తపు గురుతును చూచి. ఆ ఇల్లు ఎవరో? మనమే ఆయన ఇల్లు. దానికి ప్రభుల వారు వెలుగులోకి వచ్చే ఒక రోజు ఉంది. మీరెవరికి భయపడాలో నేను చెప్తున్నా. మీరు నరకములో తోయు శక్తి గలవానికి భయపడండి. యేసు ప్రభుల వారు శిలువ యాగము ద్వారా నరకం అనే 2వ మరణాన్ని తప్పించి పాపికి ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే వాస్తవానికి పైన ఎంత చెప్పినా మారం. చచ్చే వరకు తాగుతూనే ఉంటాడు. వాడు గుడికి వస్తూనే ఉంటాడు, తాగుతూనే ఉంటాడు, తప్పు విడవడు, తాగుతూనే ఉంటాడు. కానీ వాడి మీద క్రీస్తు యొక్క ముద్ర ఉంది కనుక దేవుడు వాడికి మరి ఒక అవకాశం ఇచ్చాడు. ఇక్కడ బోధ కింద కూడా మరి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం అంటే ఒకసారి విజయరాజు గారు ఇంకెందుకంటే కిందకి వెళ్ళాక మారచ్చు కదా అన్నాడు ఒకసారి. ఎప్పుడు అక్కడ పొయ్య వేడి, భయంకరమైన అగ్ని జ్వాల వేడినట, అరుపులతో బాధతోనట అక్కడ మారాలట. చూడండి, అందుకనే ఆ మాట పేతురు గారు పరలోక భూలోక పాతాళలోక తాళపు చెవులు దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయనకి ఇచ్చిన దాని మీదట ఆయన అన్నీ కూడా విపులముగా చూశాడు. కనుకనే పేతురు గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో నవాగు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు వెళ్ళి, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఆయన వారికి ప్రకటించాను. దేవుని పిల్లారా, పరదేశ్ అనగా కింద కూడా ఒక బోధ ఉంది. దీనికి పైన ఉన్నదే భూలోకం, కింద ఉన్నదేమో పాతాళ లోకం. కింద అనగా పాతాళ లోకం, పైనున్నది పరలోకం. కనుక ఈరోజు మీ అందరికీ తీర్పు దినమున ఎక్కడికి వెళ్ళాలి అంటే భయంకరమైన వేదనకరమైన కటికి బిలములు, చీకటి, వేడి, ఆ యాతనకరమైన స్థలం అట. అక్కడికి వెళ్ళి ఆ బోధ వింటే కడవరి తీర్పులో వెళతావు, లేదా నరకానికి పోతావు. కనుక ఈరోజు పస్కా అనే పండుగ నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఆ సంహార దూత నుండి తప్పించడానికి ఆయన కల్వరి శిలువకు ముందు మేడగదిని సిద్ధపరిచి పస్కా గొర్రె పిల్లగా రెట్టెలో నా శరీరము, ఆయన ద్రాక్షారసములో ఇది నా రక్తము, ఇప్పటి నుండి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని చెప్పి ఆయన ఆ మహిమలోకానికి అడ్డులన్నీ తొలగించి మన మీదనున్న మరణము, అలాగే సమాధి, బండ, ముద్ర, కావలివారు వీటన్నిటి చేయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. కనుక అదే దైవజనుడు పాడుతూ నాకేమి కొదువా నాదుడుండ అనే పాటలో మనము ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళడానికి ప్రభు నాకేమి ప్రభువో శరీరాక్తములు ఇంకా ప్రభుని శరీరా రక్తములు ఉభయ జీవితములకు మేలై యుండును నాకు, మేలై యుండును నాకు
కనుక నాకేమి కొదవా నాదు రుండా. దేవుని పిల్లారా, ఈ గొర్రె పిల్ల రక్తం నీ దేహం అనే ఇంటి మీద గుర్తుగా మీరు వేసుకోండి. లోపలికి సంహార దూత రాడు, కీడు లోపలికి రాదు. కానీ మనము దేవుని పని నిర్లక్ష్యంగా, అయోగ్యముగా, అపనమ్మకంగా, భక్తిహీనతగా చేస్తున్నాం. దీనికి కారణమంతా కూడా పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో విపులంగా చెప్పుకుంటూ వచ్చారు. కనుక మీరున్న ఇంటి మీద గుర్తుగా ఉన్నప్పుడు, ఇది దేవుని ఇల్లు, దీని మీద గుర్తు. నువ్వున్న ఇంటిలోనికి వెళ్ళగానే నీ ఇల్లు గుర్తుగా క్షేమముగా దేవుని కాపుదలలో ఉంటుంది. ఆ సంహార దూత అనే కీడు నీ పిల్లల మీదకి, నీ వనరుల మీదకి, మీ మీదకి, మీ కలిమిలేమి సర్వ సంపద మీదకి రాకుండా దేవుని కాపుదల ఉంటుంది. అట్టి ధన్యత ప్రభు మనకెల్లరికి దయచేయుగాక. దయగలిగిన మా తండ్రి, విత్తబడిన మాటలు సాతాను ఎత్తుకుని పోకుండా బిడల హృదయాల్లో పదిలపరచము. యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మోకరించండి. ప్రభు సంస్కారపు విందు